రాష్ట్రాలను బలోపేతం అనే ఒక మాట వాడారు మీరు. రామచంద్రరావు గారిని అధ్యక్షుని చేయగానే ఎన్ని ట్రోల్స్ ఆయన మీద అంటే, నాకు తెలిసి కేఏ పాలు తర్వాత సినిమాల్లో మంచు విష్ణు తర్వాత ఆ స్థాయిలో ట్రోల్కి గురయ్యారు మొన్న రామచంద్రరావు గారు, ఈయననా అని. సో చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఒరే ట్రోల్స్ ద్వారా మీ సంగతి తేలుస్తానే దాకా పోయింది ఆ ఇష్యూ, రైట్? అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తారని మీరు అనుకుంటున్నారా? 200% రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నేను ఏం మాట్లాడుతున్నానంటే ఒక ప్రియా చౌదరిగా మాట్లాడడం లేదు, నేను కేవలం ఒక జర్నలిస్ట్ గానే మాట్లాడుతున్నాను. రామచంద్రరావు గారు చూసేటటువంటి యువతకు ఎప్పటి నుంచి తెలుసు అండి? అసలు వాళ్ళకి తెలియదు. రామచంద్రరావు గారు మనకి ఎక్కడి నుంచి తెలుసు అండి? దశాబ్దాల నుంచి తెలుసు. 3 దశాబ్దాలుగా రామచంద్రరావు గారు ఏంటి, పార్టీలో ఏంటి, ఆయన యొక్క పనితనం ఏంటి, ఆయన పనితీరు ఏంటి, ఆయన సబ్జెక్ట్ ఏంటి, ప్రొఫెషన్లో ఆయన ఏంటి, అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తులం మేమందరం. సో వీ నో దట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు యువత ఎట్లా తయారైపోయింది అనంటే, ప్రత్యేకించి 2 రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఒక నాయకుడు అనంటే తిట్లు తిట్టాలి, ఒక నాయకుడు అంటే అగ్రెసివ్ గా మాట్లాడాలి, అరే ఉరే తురే అని తొడలు కొట్టాలి, తొడగొడతా అనాలి, తొడలు కొట్టించాలి. తర్వాత వాసిన తర్వాత అది ఆయింట్మెంట్ పూసుకుంటానికి కూడా పక్కన ఎవరు ఉండడు. ఓడిపోయిన తర్వాత ఆ ప్రయత్నాలు చూస్తున్నాం. తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఈ యూట్యూబ్లు అనేటటువంటి మాధ్యమాల్లో ఒక కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళని పెట్టేసి వాళ్ళతోటి తిట్లు తినిపించటం, అరవటం, కరవటం. పొద్దున్నే చూడండి కొన్ని చూస్తూ ఉంటే వాళ్ళు కార్యకర్తలా తెలియదు, పార్టీలకి వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు యూట్యూబర్స్ పెట్టేసుకుని ఒక స్క్రీన్ పెట్టేసుకుని స్క్రీన్ మీద ముఖ్యమంత్రిని తిడతాడు, అపోజిషన్ పార్టీని తిడతాడు, బీఆర్ఎస్ కేసీఆర్ని తిడతాడు, రేవంత్ రెడ్డిని. ఏం మాట్లాడుతున్నారండి? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రికి నువ్వు విలువని గౌరవాన్ని ఇవ్వలేనటువంటి వాడివి, నువ్వు అనలిస్ట్ ఎలా అయ్యావు? జర్నలిస్ట్ అని ఈ మధ్య కొత్త మాట వింటున్నాను, యూట్యూబ్ జర్నలిస్టులు అంట. అంటే ఇది నాకు నిజంగా నవ్వు వస్తుందండి. వీళ్ళకి వెదర్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఒకడే ఉంటాడు, వెదర్ దట్ ఈస్ ఫ్రమ్ ప్రెస్ ఆర్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఏదైనా ఓకే. సోషల్ మీడియాని వీఆర్ నాట్ కన్సిడర్, దట్ ఈస్ ద 4th estate అండి. సోషల్ మీడియా అనేటటువంటిది మీరు నిజంగా చెప్తున్నారు. కొంతమంది మేధావులు అద్భుతంగా వేదిక అయింది సోషల్ మీడియాకి. వాళ్ళు వాళ్ళ యొక్క గతాన్ని, చరిత్రల్ని చెబుతూ, ఇప్పటి చెబుతూ, రాజకీయంగా కానివ్వండి, భౌగోళికంగా కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అంశాలు కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లతోటి చరిత్రలు చెప్తున్నారు. వాళ్ళవి ఎలా ఉంటున్నాయి చూడండి. ఓకే, వాళ్ళ ఎంత 10,000 వెళ్తే చాలా గొప్ప. అదే ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు రే మీ అంతు తేలుస్తా, అరే ఉరే తురే అని నాయకుల్ని మాట్లాడుతూ కొట్టే వాళ్ళకి అన్నా నువ్వు తోపన్న, అన్నా నువ్వు పులన్న, అమ్మా నువ్వు సింహమమ్మ, అమ్మా అక్క నువ్వు తొక్కక్క అనేసి ఈ విధంగా కింద చూస్తున్నాం. వీళ్ళు ఎవ్వరూ కూడా భారతదేశపు ప్రగతి కానే కాదండి. ఎందుకు అని అంటారేమో, నువ్వు ఒక పదవిని గౌరవించలేనటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవులు అవి, వెదర్ దట్ ఈస్ మినిస్టర్, దట్ ఈస్ సీఎం, దట్ ఈస్ ఎనీవన్. ఈ మధ్య ఒకళ్ళు అయితే అతను ఇప్పుడు ఆ యూట్యూబర్ ఇక్కడ కనపడట్లేదు, ఏకంగా IAS ఆఫీసర్నే ఎవత్తివే నువ్వు అని మాట్లాడాడు. ఇట్స్ ట్రూ. ఒక IAS ఆఫీసర్ని ఎలా మాట్లాడతావే నువ్వు, మాట్లాడతావే. ఇలాంటి చిల్లర నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇలా ప్రచారం చేసినంత మాత్రాన రామచంద్రరావు గారు నాయకత్వం అనేటటువంటిది, ఆయన ఎక్స్పీరియన్స్ అంత వయసు లేదు వీళ్ళది. ఆయన వినండి, కావలసింది తొడలగొట్టడం, అరుపులు అరవడం కాదండి. ఇక్కడ అధ్యక్షుడిని ఎన్నుకునేటటువంటి వెర్షను, ముఖ్యమైనటువంటి భాగము, ప్రాథమికంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని డెసిషన్ మేకింగ్ ఎవరిది అంటే, మెజారిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పార్ట్ వచ్చేసి అధిష్టానానికే ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిని డిక్లేర్ చేయడం అధిష్టానానికి RSS కా. ఇప్పుడు మీరు అద్దము 2 వైపులా ఇటు కనిపిస్తుందా అటు కనిపిస్తుందా అని అంటే 2 వైపులా ఉన్నప్పుడు 2 వైపులా కనిపిస్తుంది సార్. అది ఇట్ ఈస్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఒకటి బొమ్మ, ఒకటి బొరుసు. బొమ్మ ఏమో అధికారము, బొరుసు వచ్చేసి RSS. మనము అన్ని తెలిసి కూడా మనం RSS బీజేపీనా పార్టీనా అని అనద్దు సార్. ఇంకా జనాన్ని ముందుకు తీసుకెళ్దాం మనం. ఒక ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ తోటి మనం వాళ్ళని ముందుకు నడిపించాలి.
నడిపించాలి. ఎవరికి తెలియదా RSS వెనకుందన్న సంగతి బచ్చగాడిని అడిగినా చెప్తారు. అర్థమైందా? అది నిర్ణయించేటటువంటిది ఏంటంటే, మీరు ఎంతసేపు RSS అంటున్నారు. ఒక్క మాట, RSS కానటువంటి వాళ్ళు కూడా అధ్యక్షులుగా లేరా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీలో? ఏ రాష్ట్రానికి ఎవరు ఎప్పుడు అవసరమో వాళ్ళని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ రాజకీయం వేరు, అభిప్రాయాలు వేరు. ఇప్పుడు బిఎస్ గారు ఒక యూనియన్ లీడర్గా ఉండాలని అంటే ప్రియా చౌదరికి ఇష్టం కాబట్టి బిఎస్ఏ ఉండాలని వాదిస్తే ఎట్లయితుంది అది? అలాగే ప్రియా చౌదరి ఒక్కటి మాత్రమే ఇక్కడ కూర్చొని మాట్లాడాలి, లేకపోతే ప్రియా చౌదరి మాత్రమే మాట్లాడితే కరెక్ట్ అని మీరు వాదిస్తే అది ఎట్లా కుదురుతుంది? నన్ను తిట్టేవాళ్ళు వందల వేల మంది లక్షల్లో ఉన్నారు. ఎందుకంటే నా అభిమానులు నాకున్నారు, మీ అభిమానులు మీకున్నారు, మీ అభిమానం నాకుంది, నా అభిమానం మీకుతో సరిపోదు. బియాండ్ దట్ ఒక పబ్లిక్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే పబ్లిక్ కి మించినటువంటి రాజ్యాంగం ఒకటి ఉన్నది, దాని ప్రకారం నడుచుకుంటారు ఎప్పుడైనా సరే. అరే రామచంద్రరావు గారిని అసలు మీరు ఏ కోణంలో కాదంటున్నారు చెప్పండి? ఆయన విద్యాధికుడు, ఆయన RSS లో పుట్టి పెరిగాడు, అసలు ఆయన నేపథ్యం తెలుసా? ఇప్పుడు మీరు తొడలు కొడుతున్నారు చూసారా, వీళ్ళందరూ ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ నాకు తెలిసి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసి తన్నులు తిన్నాళ్ళు ఎవరు కాదండి, చాలా మంది కాదు. వాళ్ళందరికీ వాళ్ళ పదవులు వచ్చినాయే. కానీ ఈయన స్టూడెంట్ లీడర్ దగ్గర నుంచి ఎంత డైనమిక్ నేచర్ ఆయనకుందో ఇప్పటి యువతకి తెలియదు. ఎందుకు అంటే ఇవాళ భోజనం చేస్తున్నా ఒక సెల్ఫీ, వాష్రూమ్కి వెళ్తున్నా ఒక సెల్ఫీ పెట్టుకునేటటువంటి రోజుల్లో ఆయన చరిత్రను ఎక్కడా కూడా మాలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో మెయింటైన్ చెయ్యం. ఇప్పుడు నాకు కూడా అదే ప్రాబ్లం అవుతుంది. మేడం మీకు ఎక్కడెక్కడ ఏమేం వర్క్ ఇప్పుడు నేనున్న నా చరిత్ర బిఎస్కి తెలుసు, జనానికి ఏం తెలుసు అండి? నేను ఎక్కడెక్కడ చేసి వచ్చాను, నేను సెంట్రల్ గవర్నమెంట్లో చేసి వచ్చాను, స్టేట్ గవర్నమెంట్లో చేసి వచ్చాను, ఉన్నతమైనటువంటి పదవుల్లో నుంచి నేను ఇక్కడ వచ్చి కూర్చుంటున్నా. కింద ఎట్లా పడితే అట్లా ఎవడు పడితే వాడు కామెంట్ పెట్టేసి అవతల పడేస్తూ ఉంటాడు. నా చదువేంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, ఇదన్నీ ఎందుకు నేను ఎప్పుడు బాహాటంగా నేను చెప్పలేదు. నా పని నేను చేసుకెళ్ళిపోతూ ఉంటా. కానీ బిఎస్కి తెలుసు నేనేంటో, బిఎస్ నాకు అప్పచెప్తాడు ఒక బాధ్యత. ఆవిడకి ఎందుకంటే అప్పచెప్తున్నారు, ఆవిడకేం తెలుసు అంటే కుర్చీలో కూర్చుని మాట్లాడుతుంది అని అంటే, కుర్చీలో కూర్చోవడానికి ముందు నేనేంటో బిఎస్కి తెలుసు. అలాగే రామచంద్రరావు గారు అధ్యక్ష పదవిలో చైర్లో కూర్చోవడానికి ఆయనకున్న అర్హతలేంటో అధిష్టానానికి తెలుసు, పార్టీని నడిపే వాళ్ళకి తెలుసు. ఇంకొకటి, ఇక్కడ మనకి బోల్డన్ని గ్రూపులు ఉన్నాయి బీజేపీలో. ఎన్ని కార్యకర్తకు ఒక గ్రూప్ అండి, ఇంకా లీడర్లకు ఎందుకు ఉండవండి? కార్యకర్తలకే గ్రూపులు ఉంటే లీడర్లకు ఎందుకు ఉండవు? ఇక్కడ ఏమవుతుంది, బీసీ మినిస్టర్ అనగానే ఒక 4-5 బీసీ వర్గానికి చెందినటువంటి లీడర్స్ అందరూ పోటీ పడ్డంలో తప్పలేదు, అది అందరూ ఉన్నారు. సో ఇలాంటప్పుడు వర్గపోరు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేస్తే మిగిలిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మనోభావాలు దెబ్బతింటే పార్టీ ఏమవ్వాలి? సో వీళ్ళందరికీ కూడా ఈయన అజాత శత్రువు, ఇంకొకటి ఏంటంటే వివాదరహితుడు, సర్వామోద యోగ్యుడు, ఇంకొకటి క్రిమినల్ లాయర్. అతనికి తెలుసు ఎవరిని ఒక తాటి మీద ఎలా నడిపించాలి. అరే ఆయన ఇంతవరకు రానేలేదు, ఆయన అధికారం తీసుకోకముందే ట్రోల్ చేసి పడేసేశారు, తర్వాత అధికారంలో 1-2 ఇంటర్వ్యూలు ఇవ్వంగానే ఇది చేసి పడేశారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక విషయంలో కూడా జనమంతా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క డెసిషన్ ఎలా తీసుకోవాలంటే ఆయన పోరాటం నుంచి వచ్చినటువంటి మనిషి. అది ఇవాళ ఉన్నటువంటి యువత కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి నాయకుడు వాళ్ళకి హీరో అండి, కానీ మనకి తెలియని హీరోలు చాలా మంది ఉన్నారే. నీ పార్టీలో ముందు ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీ గురించి నువ్వు మొత్తం తెలుసుకో. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప సేవలు చేశారో వాళ్ళ చరిత్ర తెలుసుకో. చరిత్ర తెలియకుండా ఉన్నటువంటి వాడివి నీకెలా పగ్గాలిస్తారు? ఇంకొకరిని యాక్సెప్ట్ చేయనటువంటి వాడివి రేపొద్దున నీకు ఇస్తే నువ్వు ఇంకొకరిని నీ ఏరియాలోకి రాణిస్తావన్న గ్యారంటీ ఏంటి? ఇక్కడ కేవలం వర్గపోర్లు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏవైతే చేసి ఉన్నారో వాటికి అనుగుణంగానే అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన కనీసం నాట్ ఈవెన్ 10 days 10 రోజులు అవ్వలేదు, ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే వాళ్ళు కనీసం కార్పొరేటర్ గా అయినా గెలిచారా? కార్పొరేటర్ గా అయినా గెలిచారా చెప్పండి? ఆయన డిక్లేర్ నామినేషన్ దగ్గర నుంచి ఎంత భయంకరమైనటువంటి అక్కడ అర్థమవుతుందండి వాళ్ళ నాయకులు ఎంత మెచ్యూరిటీ తోటి ఉన్నారో ఆ కార్యకర్తల్ని వాళ్ళ వర్గాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఇంకొకటి కూడా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఒక బలమైనటువంటి సోషల్ మీడియా, మీరు అంటున్నారు ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదండి, సోషల్ మీడియాలోనే జరుగుతుంది. ఇవాళ రేపట్లో ఒక 1000 మందితో ఒక 1000 మెసేజ్లు కొట్టడమో ఏమన్నా
అదే బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ పదార్థమా అండి? ఏం కాదు. ఫేక్ ఐడిలో ఒక 100 చేసేసి కొట్టవతల పడేస్తే ఎన్ని వస్తాయి? అవును. ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే హైపు కాదు, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి క్రిటిసిజం ఏదైతే ఉందో అది క్రిటిసిజము కాదు, అన్ని చోట్ల అన్ని వేళలు.